మహాగణాధిపతయే నమః. సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులందరికీ స్వాగతం. అందరికీ కూడా ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు. జనవరి 2024 మాస ఫలితాలు నవగ్రహ సంచారాలను అనుసరించి ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉంటుంది అనే విషయాన్ని తెలుసుకోబోయే ముందర గ్రహస్థితి కానీ చూసుకుంటే మనకి మేషరాశిలో గురువు యొక్క సంచారం, ఈయన యొక్క వక్రత్యాగం పొందడం అనేది జరుగుతోంది. అలాగే మనకి ఈ రాహుకేతులు ఇద్దరు, అంటే రాహు వచ్చి మీనంలోను, కేతు వచ్చి కన్యలోను సంచారం చేయడం, అలాగే శని భగవానుడు వచ్చి మనకి ఈ యొక్క కుంభరాశిలో సంచారము, శుక్రుడు ఈయన మనకి ఈ వృశ్చిక రాశిలో సంచారం చేయడం అనేది జరుగుతోంది. తదనంతరం ఆయన శుక్రుడికి ఎప్పుడైతే ఈ యొక్క మార్పు చెందుతాడో, అంటే ఈ యొక్క 18వ తారీఖు తర్వాత నుంచి, అంటే 19వ తారీఖు మనకి శుక్రుడు ధనుసు రాశిలోకి మార్పు చెందడం, బుధుడు కూడా వక్రీకరణ పొంది మళ్ళీ వక్రత్యాగాన్ని కూడా ఈయన పొందడం అనేది జరుగుతుంది. 8వ తారీఖు వరకు ఈయన వక్రత్యాగం పొంది మళ్ళీ ఈయన ధనుస్సు రాశిలోకి ఈ యొక్క బుధుడు రావడం అనేది జరుగుతోంది. రవి కూడా ఇక్కడ జనవరి 15వ తారీఖు వరకు రవి ధనుస్సులో ఉండి తదనంతరం మకరంలోకి, కుజుడు కూడా ఇక్కడ మనకి ఈ ధనుస్సు రాశిలోనే ఈయన సంచారం చేయడం అనేది జరుగుతోంది. మొత్తం మీద ఈ మాసం అంతా కూడా చంద్రుడు వచ్చి మనకి ఈ సింహరాశి నుండి మొదలుకొని కన్యారాశి వరకు ఈ మాసం అంతా కూడా సంచారం చేయడం అనేది కనబడుతోంది. కాబట్టి ఈ నవగ్రహ సంచారాలను అనుసరించి ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉంటుంది అనే విషయాన్ని తెలుసుకుందాం. కుంభరాశి వారికి కానీ చూసుకుంటే వీళ్ళకి మాస ప్రథమార్థం అంతా కూడా అనుకూలంగా ఉన్న, ద్వితీయార్థానికి వచ్చేటప్పుడు మాత్రం కాస్త ఖర్చులు అధికంగా పెరగడం అనేది జరుగుతుంది. అలాగే వీళ్ళు ఏవైనా షేర్లలో కానీ, లేకపోతే ఏదైనా ఈ యొక్క పెట్టుబడుల్లో కానీ, లేకపోతే ఏదైనా పందాల్లో వేసేటప్పుడు కానీ, ఇలాంటి వాటిల్లో కాస్త ఆర్థికపరంగా నష్టపోయే అవకాశం ఉంది. కాబట్టి అలాంటి విషయాల్లో తప్పనిసరిగా జాగ్రత్త వహించాలి. అలాగే ఇక్కడ చేతి వృత్తి వ్యాపారం చేసేవాళ్ళు వాళ్ళందరికీ కూడా అనుకూలంగా ఉండడం అనేది జరుగుతుంది. అలాగే గత కొంతకాలంగా ఏవైతే పాత బకాయిలు రాలేదో ఆ పాత బకాయిలన్నీ కూడా వసూలు అవ్వడం అనేది జరుగుతుంది. అలాగే మీకు ఈ సంవత్సరం తీర్థయాత్రలు కానీ, దైవ దర్శనం కానీ, లేకపోతే ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొనడం కానీ, ఇలాంటివన్నీ కూడా ఎక్కువగా కనబడుతూ ఉండడం అనేది జరుగుతుంది. అలాగే ముఖ్యంగా ఎవరైతే ఐటీ రంగంలో పనిచేస్తున్నారో వాళ్ళందరికీ కూడా కాస్త అంటే ఒడిదుడుకులుగా ఉండడం, లేకపోతే ఆ ప్రాజెక్ట్ వర్క్ అయిపోయిన ఏదో ఈ యొక్క ఉద్యోగం పోతుందేమో అని బాధ రావడం, ఇలాంటివి మధ్యలో కనపడుతూ ఉండడం అనేది జరుగుతుంది. కానీ అంత మటుకు వాళ్ళకి ఏమీ జరగదు. కానీ మానసిక ఆందోళన అనేది కాస్త అధికంగా పెట్టుకోవడం అనేది జరుగుతుంది. అలాగే బంధువుల్ని, మిత్రుల్ని కలుసుకుంటారు. అయితే ఇక్కడ విషయానికి వచ్చేటప్పటికి కాస్త వీళ్ళు ఈ దాన ధర్మాలు ఇలాంటివి చేయడం వల్ల కొంత మీకు దైవబలం అనేది పెరగడం అనేది జరుగుతుంది. అలాగే అనారోగ్య విషయాలు, అంటే ఆరోగ్యపరమైన విషయాల్లో కాస్త జాగ్రత్త వహించాలి. అలాగే ఇక్కడ మీకు వచ్చేసేపటికి ఎప్పుడైతే ఈ యొక్క వ్యయంలోకి రవి మారతాడో కాస్త అప్పుడు ఆర్థికపరమైన వాటిల్లో మాత్రం కాస్త ఇబ్బందులు చవి చూడడం, అంటే అధిక ఖర్చులు అనేవి మాత్రం తప్పనిసరిగా కనపడడం అనేది జరుగుతుంది. కాబట్టి అలాంటి విషయాల్లో మాత్రం తప్పకుండా వ్యవహరించాలి. అలాగే దీని తర్వాత ఇక్కడ వరకు ఎప్పుడైతే ఈ యొక్క కుజుని యొక్క మార్పు కూడా ఇక్కడ లాభస్థానంలో ఉందో, ఈ లాభస్థానంలో కుజుడు వల్ల కాస్త వ్యతిరేక ఫలితాలు మిగతా గ్రహాల వల్ల ఉన్నా కూడా ఇక్కడ అనుకూలంగా ఉండడం వల్ల కాస్త కుజుడు ఇచ్చే ఫలితాలు మాత్రం అనుకూలంగా ఉంటాయి. అలాగే ఇక్కడ ముఖ్యంగా ఈ ఎప్పుడైతే ద్వితీయార్థం ఉందో, అంటే ఈ యొక్క శుక్రుని మార్పు తర్వాత మాత్రం ద్వితీయార్థంలో మాత్రం వీళ్ళకి అనుకూలమైన ఫలితాలు, అంటే వాహన సౌఖ్యం కావచ్చు, వస్త్రప్రాప్తి కావచ్చు, అలాగే కాస్త శుభవార్తలు వినడం కావచ్చు, సంతోషకరమైన వార్తలు వినడం కావచ్చు, ఇవన్నీ కూడా చోటు చేసుకుంటాయి. వీళ్ళ జీవన విధానం ఏదైతే ఉందో అది సౌఖ్యంగా మార్చుకోవడం, అంటే లగ్జరీ లైఫ్కి కొంత వీళ్ళు ముందుకెళ్ళడం జరుగుతుంది. అలాగే సినీ కళా రాజకీయ రంగాల్లో ఉన్న వాళ్ళకి, ప్రెస్ ఇలాంటి వాటిలో మీడియా రంగంలో ఉన్న వాళ్ళందరికీ కూడా అనుకూలమైన ఫలితాలు గోచరించడం అనేది జరుగుతోంది. కాబట్టి అయితే ఇక్కడ కాస్త వీళ్ళకి మాత్రం కొంచెం ఎప్పుడైతే రవి మారతాడో అప్పుడు మాత్రం జన్మలోకి రవి మారినప్పుడు కొద్దిగా వీళ్ళకి వ్యయస్థానంలోకి ఈ యొక్క రవి మారినప్పుడు మాత్రం కాస్త కొంచెం
కొద్దిగా అంటే ఈ జనవరి నెలలో వ్యయ స్థానంలోకి ఎప్పుడైతే మారతాడో అప్పుడు మాత్రం కొంత వ్యతిరేకమైన ఫలితాలు గోచరించడం అనేది జరుగుతోంది. అలాగే ప్రభుత్వ ఉద్యోగస్తులు కావచ్చు, ప్రభుత్వ రంగంలో పనిచేసే వాళ్ళు కావచ్చు, వీళ్ళందరూ కూడా ద్వితీయార్థంలో కాస్త జాగ్రత్తగా ఉండడం. అలాగే రాజకీయ నాయకులు కావచ్చు, వాళ్ళు మాట్లాడే మాటల విషయాల్లో కావచ్చు, పనితీరులో కావచ్చు, ఏవైనా జాగ్రత్తగా ఉండాలి. విద్యార్థులకు కూడా అనుకూలంగా ఉంటుంది. అలాగే భార్యాభర్తల విషయాల్లో వాటిల్లో సామాన్యమైన ఫలితాలు గోచరించడం అనేది జరుగుతుంది. అలాగే ఇక్కడ ముఖ్యంగా కానీ చూసుకుంటే ఏవైతే భవిష్యత్తులో మీరు చేసే దూర ప్రయాణాలకు కావచ్చు, విదేశీ ప్రయాణాలకు కావచ్చు, ఏవైనా సరే వాడు చేసే కార్యక్రమాలు అనేవి ఇప్పటి నుంచి మీరు మొదలు పెడితే అవి కొంతకాలానికి మీకు అంటే అవి అతి దగ్గరలోనే అవకాశాలు ఉన్నాయి కాబట్టి వాటికి సంబంధించిన విషయాలు కూడా మొదలు పెట్టుకోవడానికి మంచి సమయంగా ఇక్కడ మనం చెప్పవచ్చు. మొత్తం మీద ఈ రాశి వాళ్ళకి, కుంభరాశి వాళ్ళకి గత కొంతకాలంగా ఏవైతే ఆర్థిక, ఉద్యోగ, వ్యాపార పరంగా ఇబ్బంది పడుతున్నారో అవి కొంత కొలిక్కి రావడం అనేది జరుగుతుంది. అలాగే కోర్టు వ్యవహారాలు కూడా కొంతవరకు మెరుగుపడడం అనేది జరుగుతుంది. వీరు మరిన్ని మంచి ఫలితాలు పొందడానికి వీరు నిత్యము కూడా శివాభిషేకం చేసుకోవడం, శివపంచాక్షరి నామాన్ని చదువుకోవడం, లేదు శివసహస్రనామం వచ్చు అంటే శివసహస్రనామం చదువుకోవడం, ఇలాంటివి చేయడం ద్వారా మరిన్ని మంచి ఫలితాలు పొందడం అనేది జరుగుతుంది. మనకి ఈ యొక్క గ్రహస్థితి కానీ చూసుకుంటున్నప్పుడు మాస ఫలితాలులో అనేవి మనం చెప్పుకునేవి గోచారానికి సంబంధించిన ఫలితాలు. అయితే ఈ గోచార ఫలితాలు అనేవి మనకి 100% మనకి ఉండదు కాబట్టి ఇవి కేవలం ఒక రాశికి సంబంధించినవి. అంటే అదే రాశిలో ఎంతోమంది జన్మించి ఉంటారు. అందరికీ ఒకే విధంగా ఉంటుంది అని చెప్పుకోవడానికి లేదు. అంటే చిన్న చిన్న మార్పులతో దగ్గర సూచనలుగా ఉంటాయి. అయితే మనకి పూర్తి విశ్లేషణ కావాలి అనుకున్నప్పుడు మాత్రం ఈ యొక్క గోచార ఫలితాలతో పాటుగా జన్మజాతక ఫలితాలు అనేవి తప్పకుండా పరిశీలనలోకి చేసుకోవాలి. ఎందుకంటే వ్యక్తి యొక్క జాతకం అనేటప్పటికీ లగ్నము, దానికి జరుగుతున్న మహర్దశలు, అంతర్దశలు, ప్రత్యంతర్దశలు ఇవన్నీ కూడా తెలుస్తాయి. అలాగే ఈ గోచార ఫలితాలు అనేవి మనకి ఒక సూక్ష్మంగా తెలుసుకుందుకు ఉండదు, అతి సూక్ష్మంగా తెలుసుకుందుకు ఉండదు. అదే జన్మరాశి ఫలితాలు అనుకున్నప్పుడు మాత్రం అతి సూక్ష్మంగా తెలుసుకోవడానికి వ్యక్తి యొక్క జాతకం కాబట్టి యాజ్ ఇట్ ఈజ్ ఏం జరుగుతుంది అని తెలుసుకోవడానికి మనం ప్రయత్నించవచ్చు. అలాగే ఈ జాతకాలు అనేవి దేనికి అని అన్నప్పుడు కేవలం మనకి వచ్చే ఏమైనా ఉపద్రవాలు ఉన్నాయా, తెలిసి తెలియకుండా, అంటే మనకి ఏమైనా జరగబోయే చెడు కావచ్చు, మంచి కావచ్చు. ఒకవేళ మంచి టైం ఉన్నా కూడా ఈ సమయం నుంచి ఈ సమయం బాగుంటుంది కాబట్టి ఎటువంటి మన కార్యక్రమాలు చేపట్టడం వల్ల జీవితంలో ఉద్ధతి పొందుతాము, ఇటువంటి కార్యక్రమాలు చేయకుండా ఉండడం వల్ల మనం దిగజారిపోకుండా మన యొక్క ఆర్థిక పరిస్థితి కానీ అవన్నీ కూడా ఏమి తగ్గించుకోకుండా, అంటే అవి నష్టపోకుండా ఉంటాము. ఆరోగ్య విషయాలు ఎలా ఉంటాయి, ఇలాంటి విషయాలన్నీ కూడా మనం గోచార ఫలితాల్లో చూసుకుంటూ అటు జన్మజాతక ఫలితాలను కూడా రెండు బ్యాలెన్స్ చేసుకోవడం వల్ల మనకి 100% రిజల్ట్ రావడం అనేది జరుగుతుంది. కాబట్టి ఇక్కడ ఈ గోచార ఫలితాలతో పాటు జన్మజాతక ఫలితాలు కూడా తప్పకుండా పరిశీలనలోకి తీసుకోవాలి. సర్వే జనా సుఖినో భవంతు, లోకా సంస్థ సుఖినో భవంతు.